బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి భారతదేశంలో భూమి కంపించింది. అస్సాం మోరిగావ్ జిల్లాలో ఈ భూకంపం నమోదైంది. అర్ధరాత్రి 2:25 సమయానికి రిక్టర్ స్కేల్ పైన 5.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. 2 రోజుల క్రితం బంగాళాఖాతంలో కూడా సముద్రం లోపల కూడా 5.1 తీవ్రతతో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఢిల్లీలో కూడా ప్రకంపనలు రెచ్చిపోయాయి. తెలంగాణలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వరుస భూకంపాలతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. టీవీ స్క్రీన్ పైన రిక్టర్ స్కేల్ పైన 5.0గా నమోదైంది. అస్సాం మోరిగావ్ ప్రాంతంలో మోరిగావ్ జిల్లాలో ఈ యొక్క భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రంగా గుర్తించారు. మరోవైపుగా ఈ ప్రభావం ఒరిస్సా పైన కూడా కొంతగా పడినట్టు తెలుస్తోంది. అక్కడ కూడా ప్రకంపనలు రేకెత్తించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 6.10 ఆ సమయంలో గతంలో కూడా 6:10 సమయంలో బే ఆఫ్ బెంగాల్లో కూడా బంగాళాఖాతంలో కూడా 91 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది 2 రోజుల క్రితం. సో తాజాగా మరోసారి అస్సాంలో నమోదైంది. వరుస భూకంపాలతో అట్టుడికిపోతున్నారు ప్రజలంతా కూడా. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వాతావరణంలో మార్పులు, భూకంపాలు, ఒకవైపు సముద్రంలో అలలు ఎగిసిపడడం, సముద్రంలో కూడా భూకంపాలు నమోదు కావడం, ఎప్పుడు జరిగిన కొన్ని వింత సంఘటనలు జరగడం చూసిన తర్వాత ఏదో జరగబోతుందని సంకేతం వస్తుందని చెప్పి చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అస్సాంలో మోరిగావ్ జిల్లాలో ఈ యొక్క భూకంపం నమోదైంది. అర్ధరాత్రి 2:25 సమయంలో 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. 5.0 తీవ్రతతో ఈ భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని దృశ్యాలు మన దగ్గర టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఆ దృశ్యాల్లో చూడండి. కార్లు సీసీ కెమెరా కార్ పార్కింగ్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. ఒక్కసారిగా భూకంపం రావడంతో అలా ఆ కార్లన్నీ కూడా ఊగిపోయాయి. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. మరోవైపు రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు ఎక్కడ భూకంపం నమోదైందని దానిపైన దృశ్యాలు మీరు చూడొచ్చు. అయితే ఎగ్జాక్ట్గా భూకంప కేంద్రం నమోదైన చోటు నాగాలాండ్ నుంచి 154 కిలోమీటర్గా నమోదైనట్టు తెలుస్తోంది. కొంత నాగాలాండ్ పైన కూడా కొంత ప్రభావం చూపించింది. ఇక నాగాలాండ్ పైన చుకుడేమియా అనే ఒక ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రభావం చూపించింది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఈ ప్రభావం చూపించింది. జోర్హాట్ అనే జిల్లాలో అస్సాంలో కూడా ఈ ప్రభావం చూపించింది. సుమారుగా దీని ప్రభావం 2 రాష్ట్రాల్లో కూడా కనిపించింది, 3 రాష్ట్రాల్లో కనిపించింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా కనిపించింది. సో దీని ఎఫెక్ట్ కారణంగా ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ అంటే ఎటువంటి మరణాలు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ సంభవించినట్టుగా నమోదు కాలేదు. సో వరుస భూకంపంలో ఒక్కసారిగా ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. మొన్న తెలంగాణలో కూడా భూమి కంపించింది. హైదరాబాద్ నగరవాసులు కూడా ఈ భూకంపాన్ని ఫీల్ అయ్యారు. భూమి కంపించింది. కానీ ఇక్కడ కూడా సుమారుగా 3.5 తీవ్రతతో నమోదైనట్టుగా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో కూడా భూమి కంపించింది. సుమారుగా 10 సెకండ్ల పాటుగా భూమి కంపించినట్టుగా మాట్లాడుకున్నాం. తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కూడా భూమి కంపించింది. 2 రోజుల క్రితమే బే ఆఫ్ బెంగాల్లో సముద్రం మధ్యలో సుమారుగా 91 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. 5.1 రెక్టర్ స్కేల్ పైన నమోదైంది. బే ఆఫ్ బెంగాల్లో ఉదయాన్నే 6:15 ఈ యొక్క భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా అస్సాంలో కూడా ఇదే స్థాయిలో భూమి కంపించింది. రెక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రతతో ఈ భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. ఇక 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం. గతంలో అయితే ఏకంగా ఢిల్లీలో అయితే 5 కిలోమీటర్ల లోతులు. అంటే ఇక్కడ భూకంప కేంద్రం ఎంత లోతులో అయితే నమోదవుతుందో అటువంటి ప్రమాదం ఉండే అవకాశం. ఢిల్లీలో 5.0 అంటే కేవలం 5 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం నమోదు కావడంతో చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం. ఎందుకంటే కేవలం 16 కిలోమీటర్ల లోతులో మాత్రమే భూకంప కేంద్రం నమోదైంది కాబట్టి ఆ స్థాయిలో ఎఫెక్ట్ చూపించే అవకాశం కూడా ఉంది. సో అర్ధరాత్రి అందరూ కూడా నిద్రలో మునిగిపోయారు. నిద్రలో చాలా గాఢమైన నిద్రలో ఉన్నారు. 2:25 ఒకసారిగా భూమి కంపించడంతో కొంతమందికి అయితే ఇంకా దీని స్పర్శ పూర్తిగా తెలియలేదు. నిద్రలో మునిగిపోయారు కాబట్టి కొంతమంది గమనించే వెంటనే హుటాహుటిన ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసినట్టు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సామాన్లు కూడా కింద పడిపోయాయి. సో చాలా చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలను కూడా అక్కడి వారు గమనించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ నమోదు కాలేదు. ఎటువంటి పెద్ద ప్రమాదాలు అయితే చోటు చేసుకోలేదు. కానీ దీని ఎఫెక్ట్ కారణంగా చూడండి ఇక్కడ కొన్ని ఫ్యాన్లు ఊగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో భూకంపం సంభవించడంతో ఫ్యాన్లు ఊగడం లాంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మనం అక్కడ అస్సాంలో గమనించవచ్చు. సో కొంతమంది గాఢ నిద్రలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఏమి గమనించలేదు. వారికి ఉదయాన్నే ఇప్పుడు వార్త చూసేంత వరకు కూడా వారికి ఎగ్జాక్ట్ ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. ఇంకా కూడా చాలా మంది నిద్ర మేలుకోవాల్సి ఉంది. వారి వరకు కూడా ఇంకా సంఘటన సంబంధించి వారికి ఏం విషయం తెలియదు. కానీ కొంతమంది మాత్రం వెంటనే ఆ భూమి కంపించడంతో, ఎందుకంటే 16 కిలోమీటర్ల లోతులోనే
భూకంప కేంద్రం నమోదైంది కాబట్టి సో ఇక్కడ ఆ సెన్సేషన్ ఫీల్ అవ్వచ్చు, ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది, కొంత ఆ మూమెంట్ అంటే ఆ భూమి కదలడం లాంటి బహుశా సెన్స్ చేసి ఉంటారు. సో అలా నిజంగానే గమనించిన వారు హుటాహుటిన పరుగులు తీయడంతో బయట అంత ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, అంతలోనే ఒకసారిగా భూకంపం వచ్చిందని చెప్పి వార్త వేయడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. రాత్రంతా మెలకువగానే ఉన్నారు. ఎందుకంటే వరుస భూకంపాలు ఒకటి కాదు రెండు కాదు మనం చూస్తున్నాం. దక్షిణాదిలో ఉత్తరాదిలో వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఏదో తేడా కొడుతోంది, ఏదో జరగరానిది జరగబోతుందని ఒక సంకేతం ఇస్తోంది ముందస్తుగానే ప్రకృతి అని చెప్పేది చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు. ఏకంగా ఇది ఒకటే కాదు, దీనికి మరింత ఊతమిచ్చే విధంగా సముద్రంలో ఎక్కడో దూరాలు ఉండాల్సినటువంటి కొన్ని చేపలు ఒడ్డుకు వస్తున్నాయి. అసలు ఎప్పుడు కనిపించేటువంటి కొన్ని అరుదైనటువంటి చేప రకాలు కూడా బయటికి వస్తున్నాయి. అవి సముద్ర భూగర్భంలో చాలా లోతులో ఉంటాయంటూ కూడా చాలామంది సైంటిస్ట్ చెప్తున్నారు. అటువంటి చేపలు బయటికి రావడం, అటువంటి దృశ్యాలు వింతలు కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడంతో అసలు ఏం జరుగుతుందో ప్రకృతిలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అస్సాం మోరేగావ్ జిల్లాలో ఒక్కసారిగా భూకంపం మరోసారి భారత్ అలర్ట్ చేసింది. 5.0 రిక్టర్ స్కేల్ పై నమోదైంది. భూకంప కేంద్రం భూగర్భంలో 16 కిలోమీటర్ లోతులో ఈ యొక్క దృశ్యాలు, ఈ యొక్క భూకంప కేంద్రం నమోదైంది. దీని కారణంగా అటు ఒడిశా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ పైన కూడా కొంత ప్రభావం చూపించిందని తెలుస్తోంది. సో గతంలో బే ఆఫ్ బెంగాల్, ఇప్పుడు అస్సాం. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది, ప్రకృతి ఇంకా ఏం చెప్పాలనుకుంటుందో దీనికి సంబంధించి సైంటిస్ట్ ఎటువంటి అంచనా వేయబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంత భారత ప్రజల్లో అయితే ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఈ వరుస వింత ఘటనలు కానివ్వండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.